వ్యవసాయం నానాటికి జూదంలా మారిన ప్రస్తుత పరిస్థితులలో సుస్థిర సాగు పద్ధతులకు పునాదిగా నిలుస్తూ పర్యావరణ హితమైన సేంద్రియ సాగు పద్ధతులకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం. ఒక ఆవుతో 30 ఎకరాల్లో వ్యవసాయం చేయవచ్చన్న ప్రకృతి సాగుదారుల అనుభవాలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. రసాయన వ్యవసాయంలో సాగు పెట్టుబడి పెరగటం వల్ల రైతుకు సేద్యం గిట్టుబాటుగా లేదు. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యుదయ రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టి అనతి కాలంలోనే సత్ఫలితాల దిశగా ముందుకు సాగుతున్నారు. రసాయనాలతో పండించిన ఉత్పత్తులు తిని అనారోగ్యాల పాలవుతున్నారని గ్రహించిన ఆ యువ రైతు దంపతులు ప్రకృతి సేద్యబాట పట్టారు. రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను పండిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా సొంతంగా విక్రయించుకుంటున్నారు. సేంద్రియ ఉత్పత్తులు ఎలా అమ్ముకోవాలో తెలియని ఎంతో మందికి వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారెవరో, వారు ఆచరిస్తున్న సాగు విధానాలు ఏ విధంగా ఉన్నాయో సేద్యంలో వారి అనుభవాలను మీరు చూసేయండి. సాగుబాటలో ఒకరికొకరు తోడుగా కలిసి అడుగులేస్తున్న ఈ దంపతులు తిప్పతి సురేష్, మానస. సురేష్కు చిన్నతనం నుంచే వ్యవసాయం అంటే ఇష్టం. చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో తల్లిదండ్రులతో కలిసి పొలం పనులు చూసుకునేవాడు. తనకున్న 14 ఎకరాల భూమిలో ఏటా పత్తి, వరి సాగు చేసేవారు. డిగ్రీ తర్వాత ప్రభుత్వ కొలువుల కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో తిరిగి సేద్యబాట పట్టాడు సురేష్. ఆ సమయంలో పెట్టుబడులు అధికమవటం, దిగుబడులు తక్కువగా ఉండటంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాడు. గత 3 ఏళ్లుగా రసాయనాలకు తావు లేకుండా ప్రకృతి సాగు పద్ధతులను ఆచరిస్తున్నాడు. ఇందుకోసం 3 దేశీ ఆవులను కొనుగోలు చేశాడు. తోటి రైతులు నిరుత్సాహపరిచినా దిగుబడి కన్నా ఆరోగ్యమే మిన్నా అని నేలతల్లిని కాపాడుకోవాలనుకున్నాడు. ఇందుకు భార్య మానస తోడవటంతో నేడు వారి సేద్యం లాభాల బాట పట్టింది. చీడపీడల నివారణ కోసం గట్లపై బంతి మొక్కలు నాటడం, వరిచేలో పక్షిస్థావరాలను ఏర్పాటు చేయటంతో పాటు తామే సొంతంగా కషాయాలను తయారు చేసుకుంటున్నారు. వరిలో కులాకర్, రత్నచోడి, బహురూపి, నారాయణి, కామిని వంటి దేశీ రకాలను సాగుకు ఎంచుకున్నారు. బంతితో పాటు వేరుశనగ, మిరప, డ్రాగన్ ఫ్రూట్ పంటలను పండిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తన క్షేత్రంలో సాగు పద్ధతులను వీడియోల రూపంలో తెలియచేస్తున్నారు సురేష్. సాగులో లాభాలు రావాలంటే పెట్టుబడి భారాన్ని తగ్గించుకోవాలని, ఇందుకు ప్రకృతి సేద్య విధానాలు ఉపయోగపడుతున్నాయంటారు రైతు సురేష్. గత 3 సంవత్సరాల నుంచి నేను సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. అసలు సేంద్రియ వ్యవసాయం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందనంటే, ప్రతి ఒక్క రైతు ఒకప్పుడు చేసిన వ్యవసాయానికి ఇప్పుడు చేస్తున్న వ్యవసాయానికి ఖర్చుల వ్యవసాయం అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఏ ఖర్చు లేకుండా వ్యవసాయం చేస్తే ఇప్పుడు ప్రతిదానికి ఫస్ట్ మనం పెట్టుకునే విత్తనం కానించి మొదలు పెడితే పంట తీసేంత వరకు ప్రతిదాన్ని ఖర్చులతోటి ముడిపడి వ్యవసాయాన్ని మొత్తం రైతులు మొత్తం ఖర్చుల పాలవుతున్నారు. అట్లా చేయడం వలన మనం తీసిన దిగుబడి మొత్తం అంటే ఖర్చులకే వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా వెనకటి మన పెద్దలు, మన తాతలు ఏ విధంగా చేసేదో వ్యవసాయం, అదే విధంగా ఎలాంటి ఖర్చులు లేకుండా వ్యవసాయం చేయాలనే ఆలోచనతోటి సేంద్రియ వ్యవసాయాన్ని మేము గిన సేంద్రియ వ్యవసాయాన్ని స్టార్ట్ చేసినాం. అదే సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యంగా ఈ 2-3 సంవత్సరాల నుంచి వేరుశనగ కానీ, వరి పంట కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ, బంతి రకరకాల పంటలు పండిస్తూ వరిలో వచ్చేసి కులాకర్, రత్నచోడి, నారాయణ కామిని, బహురూపి దేశీ విత్తనాలని వరి పంట కింద సాగు చేసి పంట పండించినాం. చాలా మంది దిగుబడి అడుగుతుంటారు. మన ఏది కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన విత్తనాలతో పోల్చుకుంటే ఆ విత్తనాలని మన దేశీ విత్తనాలకు దిగుబడి ఎంత వస్తుందని అడుగుతుంటారు. ఆ దిగుబడితో పోల్చుకుంటే మనం తీసుకున్న ప్రతి గింజ అయినా సరే ఆరోగ్యంతో చెప్పుకోవచ్చు. అంటే మనం రసాయనాలు ఉపయోగించి భూమిలో ఉపయోగించిన రసాయనాలైనా సరే, పైన స్ప్రే చేసే రసాయనాలైనా సరే, వాటితోటి పండించిన
తిండి తిని ఈరోజు హాస్పిటళ్ళల్లో లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాం. హాస్పిటల్లో ఒకప్పుడు ఎక్కడో ఊరికి ఒకటి ఉండాల్సిన హాస్పిటళ్ళు ఇవాళ ఊరుకు 4-5 హాస్పిటల్స్ అయినాయి. ఆ ఖర్చుతో పాటు మన ఆరోగ్యానికి లాస్ అవుతున్నాం. అలా కాకుండా మనం సేంద్రియ వ్యవసాయ బాటలో నడిచి మన భూమిని సేంద్రియంగా మార్చుకొని సేంద్రియ పంటలు పండించుకొని మనం ఆరోగ్యంగా ఉండి ఖర్చు లేని వ్యవసాయం చేసుకుందాం అనే విధంగా ముందుగా ఈ ఆలోచనతోటి స్టార్ట్ చేసినాం. ముందుగా మేము ఆవులను తెచ్చుకున్నాం. 3 ఆవులను తీసుకొచ్చి 2 విధాలుగా ఇటు పాలు అమ్ముకోవచ్చు, అటు సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు అనే విధంగా 3 ఆవులు తీసుకొని వచ్చి మేము వ్యవసాయాన్ని స్టార్ట్ చేసినాం. అదే 3 ఆవుల నుంచి వచ్చిన మూత్రం పేడ సేకరించుకొని పక్కకు వేసుకొని జీవామృతాన్ని, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవామృతం, ఆ పేడ మూత్రం అన్నీ కలిసి ఒక 200 లీటర్ల డ్రమ్ముల ఒక 10 లీటర్ల దేశీ ఆవు మూత్రం, 10 కేజీల దేశీ ఆవు పేడ, ఒక 2 కేజీల శనగపిండి లేదా పప్పు దినుసుల పిండి ఏదైనా సరే, ద్విదళ బీజాల పిండి, ఒక 2 కేజీల బెల్లం, ఎక్కడ ఇప్పటి వరకు మనం రసాయనాల్ని ఎంటర్ చేయని ఒక గుప్పెడు పుట్టమట్టి లేదా గట్టుమట్టి కంచెలల్లా ఎప్పటి నుంచో ఏళ్ళ నుంచి ఉంటుంటుంది. దాంట్లో కొంచెం సూక్ష్మజీవులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అవి మల్టిప్లై అయితే మన పొలంలో ఆ బ్యాక్టీరియా సూక్ష్మజీవులు మల్టిప్లై అయ్యి మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఈ విధంగా మనం జీవామృతాన్ని ఇవన్నీ కలపాలి ఒక దాంట్లో. మనం 200 లీటర్ల డ్రమ్ముల 185 లీటర్ల నీళ్లు పోసుకొని ఇవన్నీ మిక్సీ చేసుకొని వారం రోజులు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తుండాలి. ఒక కర్ర సాయంతో కింది నుంచి కలబెడుతుండాలి. ఒక ఎకరా పొలానికి 200 లీటర్ల జీవామృతాన్ని మనం మోటార్ పోసే దగ్గర కానీ లేదా పైనంగా స్ప్రే చేసుకున్న ఏ విధంగానైనా పనిచేస్తుంది. యూరియా డిఏపీలు ఉపయోగిస్తున్న వాటికి ఈ రసాయన ఎరువులకు ఈ జీవామృతం అనేది ప్రత్యామ్నాయంగా మంచి దిగుబడిని తీసుకోవచ్చు దీన్ని ఉపయోగించి. సాధారణంగా రైతులు రసాయనిక వ్యవసాయంతో మన సేంద్రియ వ్యవసాయాన్ని పోల్చుకున్నట్లయితే రసాయనిక వ్యవసాయంలో ఒక ఎకరంలో ధాన్యం తీసుకున్నట్లయితే 40 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ సేంద్రియ వ్యవసాయంలో చూసుకున్నట్లయితే ఒక 25 బస్తాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఫస్ట్ సంవత్సరం అంత వస్తుంది, 2వ సంవత్సరం పోయేసరికి అది కొంచెం పెరుగుతుంటుంది, 3వ సంవత్సరం పోయేసరికి పూర్తిగా మారి రసాయనిక వ్యవసాయంతో మనం పోల్చుకుంటే సరి సమానంగా వస్తుంటుంది దాంట్లో మన దిగుబడి అనేది. సేంద్రియ వ్యవసాయాన్ని అంటే ఒకసారి చేయగానే తక్కువ వచ్చింది దిగుబడి అని రైతులు వెనకాడకుండా అట్లనే 2వ సంవత్సరం 3వ సంవత్సరం కంటిన్యూ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా రసాయనిక వ్యవసాయంతో పోటీ పడవచ్చు, అంతకంటే మించిగిన దియొచ్చు. ఎందుకంటే రసాయనిక వ్యవసాయం కంటే పశువుల పేడ కానీ మూత్రం కానీ వీటిని ఉపయోగించినప్పుడు ఎక్కువ దిగుబడిని తీసే అవకాశం ఉంటుంది. ఈ సేంద్రియ వ్యవసాయంలో వండియడం వలన రసాయనాల ఖర్చు తగ్గినప్పుడు ఆ ఖర్చు తగ్గించుకున్న ఖర్చుని మనం పెట్టుబడిగా వర్కర్లను పెట్టుకొని కూలీలను పెట్టుకొని కలుపు ఒక్కటి తీపించుకోగలిగితే సరిపోద్ది. కలుపుని సరైన సమయానికి నియంత్రించుకోగలిగితే మంచిగా దిగుబడి తీయొచ్చు. కలుపుని మాత్రం సరైన సమయాన్ని తీసేసుకోవాలి. వరి పొలంలో అయితే కోనో వీడర్లు కానీ వీడర్లు తిప్పుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి బంతిలో వీటిలలో మాత్రం కూలీలతోటి మనం రసాయనాలకు పెట్టే ఖర్చులు వీటికి పెట్టి నియంత్రించుకుంటే సరిపోద్ది. సేంద్రియ సాగు కోసం 3 దేశీ ఆవులను కొన్న సురేష్ దంపతులు వాటి మలమూత్రాలను ఎరువులు కషాయాల తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. పాలను విక్రయించడంతో పాటు సొంతంగా నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నామంటున్నారు సురేష్ భార్య మానస. వారానికి ఒక 2 కేజీల నెయ్యిని తయారు చేసి సోషల్ మీడియా ద్వారా అమ్ముతున్నాం. పాలను బయట అమ్మడం వలన 40 రూపాయలు లీటర్ తీసుకుంటే మాకేం లాభం అనిపిస్తలేదు. దాని ద్వారా మేము ఈ విధంగా పాలను నెయ్యి చేసి బయటకు అమ్ముతున్నాం. స్వచ్ఛమైన నెయ్యిని అందించడం వలన మాకు ఒక మంచి తృప్తి అయితే ఉన్నది. ఈ నెయ్యితో పాటు మేము ఇక్కడే మా వ్యవసాయ క్షేత్రంలోనే మేము నాటుకోళ్లను పెంచుతున్నాం. దీంతో పాటు మాకు కొంత ఆదాయం వస్తుందనే సంతృప్తి కూడా మిగులుతుంది. తరచుగా వార్తలలో చూస్తున్నాం పాలు కల్తీ నెయ్యి కల్తీ అని, ప్రతి ఒక్కటి బయట అన్ని కల్తీగానే ఉన్నాయి. కాబట్టి మేము స్వచ్ఛమైన నెయ్యిని బయటికి అందరికి అందించడం వలన మాకెంతో సంతృప్తిగా ఉంది. రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం సాగు చేస్తూ జీవామృతంతో వ్యవసాయం సాగు చేస్తుండు. గత 10 నుంచి 20 సంవత్సరాలుగా భూమి రసాయనాలకు అలవాటు పడి పూర్తిగా ఆమ్లాలు క్షారాలు ఎక్కువ గుణాలు కలిగి పంటలు బాగా దిగుబడి తగ్గిపోయింది. ఈ వ్యవసాయంతో పాటు భార్యాభర్తలు ఇరువురు నెయ్యిని తయారు చేస్తున్నారు. రసాయనాలను పక్కకు పెట్టి సొంతంగా సేంద్రియ పద్ధతిలో తయారు చేస్తున్నారు కాబట్టి ఇది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. రైతులు కూడా ఇలాంటి పద్ధతులను అవలంబించినట్లయితే మున్ముందు ఈ రసాయనాలను పక్కకు పెట్టి సేంద్రియ పద్ధతిలో సాగు చేసి ఆరోగ్యాలను కూడా కాపాడుకుంటారని మేము భావిస్తున్నాం. సేంద్రియ సాగు పద్ధతుల వల్ల పర్యావరణ వ్యవస్థ సుస్థిరంగా ఉంటుంది. నేల ఆరోగ్యంగా ఉండటంతో పాటు
చీడపీడలు అదుపులో ఉండి అధిక దిగుబడులు వస్తాయి. గత 3 సంవత్సరాలుగా ఈ యువజంట ఆచరిస్తున్న సాగు విధానాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. కష్టపడి పండించడమే కాదు, పండించిన పంటను తెలివిగా మార్కెట్ చేసుకోగలిగినప్పుడే రైతుకు మనుగడ. అందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటూ తాము నమ్ముకున్న వ్యవసాయం నుంచి ఎవరి సాయమూ కోరుకోకుండా కృషికి తగ్గ ఫలితాలను చేజిక్కించుకుంటున్న ఈ రైతు దంపతుల సేద్యం అభినందనీయం.